నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు ట్రెండింగ్ అవుతా ఉంది ఒక వార్త. అదేంటి అని అంటే, వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు అప్పటి సిఐగా ఉన్నటువంటి శంకరయ్యని డిఐజీ కోయ ప్రవీణ్ గారు డిస్మిస్ చేశారు ఏకంగా. అసలు ఎందుకు డిస్మిస్ చేశారు? ఆయన మీద ఆ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి? అసలు పూర్తిగా సిఐ శంకరయ్య గురించి మీరేం చెప్తారు సార్? హూ కిల్డ్ బాబాయ్, బాబాయ్ని హత్య చేసింది ఎవరు అని సునీతమ్మ 6 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆ హంతకులను ఎప్పుడు పట్టుకుంటారా అని. కానీ ఎనివే రకరకాల కారణాల వల్ల కేసు సాగదీస్తూ వచ్చారు ఇప్పటివరకు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సునీతమ్మ గారు పెట్టిన పిటిషన్స్కి సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాల ప్రకారం లేటెస్ట్ డెవలప్మెంట్, సునీతమ్మ గారిని ట్రయల్ కోర్టులో మళ్ళీ ఇంకో పిటిషన్ ఏమన్నారు, ఆమె వేశారు. తర్వాత దర్యాప్తు సంస్థలని మళ్ళీ దర్యాప్తు చేయమన్నారు. తర్వాత ఈ ట్రయల్ కోర్టులో 8 వారాల్లో ఈ కేసు దర్యాప్తు విచారణ కంప్లీట్ చేయమన్నారు. ఈమె చేసిన పిటిషన్లో ముఖ్యాంశాలు, ఆశ్చర్యకరమైన అంశాలు, అందరికీ తెలిసిన అంశాలే. దర్యాప్తు గతంలో చేసిన సంస్థలు నిందితుల్ని పట్టుకునే విధంగా చెయ్యలేదు. ఎవరో కొంతమంది పెద్ద వ్యక్తులు మనీ, మజిల్, ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ పవర్ తోటి మేనేజ్ చేసి వాళ్ళు తప్పించుకునే విధంగా దర్యాప్తు జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. నేను చేయట్లా, సునీతమ్మ గారు చేశారు. అందులో ప్రధానంగా ఆమె ప్రస్తావించిన అంశాలు వ్యాలిడ్ పాయింట్స్. గమ్మత్ ఏంటంటే, ఆమె ఏదైతే ప్రస్తావించారో పిటిషన్లో, అదే ఈ కేసులో అక్యూజ్డ్ 2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్. ఆయన మళ్ళీ ఒక రిప్లై ఇస్తూ కోర్టుకు సబ్మిట్ చేసింది ఏంటంటే, సునీతమ్మ గారు ప్రస్తావించిన అంశాలు అన్నీ కరెక్టే, ఇందులో దర్యాప్తు హంతకులను పట్టుకునే విధంగా జరగలేదు. గతంలో అసలు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవాలా. నిజంగా చాలా ఆశ్చర్యం ఉంది సార్. ఇట్లా అంటున్నానని నన్ను హత్య చేస్తారో అని అన్నాడు సునీల్ యాదవ్. అంటే అంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయాలు ఇవి. ఇట్స్ నాట్ స్మాల్ థింగ్స్, వెరీ సీరియస్ మ్యాటర్ కదా. అయితే ప్రధానంగా ఆమె ప్రస్తావించిన అంశాల్లో ఈ హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు 7 అనుమానాస్పద మృతి చెందారు. 7 అంటే ఇంక్లూడింగ్ జగన్ రెడ్డి గారు డ్రైవరు. జగన్ రెడ్డి గారు ఈ విషయం తెలిసినప్పుడు హైదరాబాద్ ప్యాలెస్లో ఉన్నారు. మార్నింగ్ 5 o'clockకి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, ఈవినింగ్ వరకు ఎందుకు వెళ్ళలేదో మనకు తెలదు, దాని జోలు నేను వెళ్ళట్లా. ఈవినింగ్ బయలుదేరి భారతిరెడ్డి గారు, జగన్ రెడ్డి గారు కారులో పులివెందులు చేరుకున్నారు. నెక్స్ట్ డే ఆ డ్రైవరు చనిపోయారు. వాట్ ఇస్ దిస్? ఎందుకు అంటే ఆ ఫోన్లో ఏం మాట్లాడారో ట్రావెలింగ్ టైంలో అది విన్నదోడు అక్కడే కదా. నిజంగా అది మొత్తం కూడా దాని గురించే ఆ మధ్య చాలా కాలం అనుకున్నారు కదా. సో ఇట్లా మనం ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను. ఇట్లా వాచ్మెన్ రంగయ్యతో, ఆయన స్వయంగా చూసిన వ్యక్తి, ఆయన కూడా చనిపోయాడు, అనుమానాస్పద మృతి. సో ఈ పేర్లు ప్రస్తావిస్తే 7 ఉన్నారు. ఇది అనుమానాస్పద మృతి వెనక ఎవరున్నారు అనే యాంగిల్లో గతంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు చేయలేదు? వ్యాలిడ్ పాయింట్ సార్. ఆమె చెప్పిన అన్ని ఇటువంటి అంశాలే. ఇప్పుడు ఈ కేసులో అక్యూజ్డ్ 4 దస్తగిరి ఉన్నాడు. ఆయన జైల్లో ఉంటే డాక్టర్ సతీష్ రెడ్డిని జైల్లోకి పంపించి మెడికల్ క్యాంపు పేరుతోటి దస్తగిరిని ఎందుకు బెదిరించారు, ఆయనకి 10 crores ఎందుకు ఆఫర్ చేశారు అంటే దాని వెనక చేపించింది ఎవరు, ఆ అమౌంట్ సంగతి ఏంది, ఎవడెత్తానంది, దాని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఆ అదృశ్య శక్తి ఎవరు అనేది ఎందుకు దిశగా ఎందుకు దర్యాప్తు జరగలేదు? జరగాలి కదా. అలాగనే అవినాష్ రెడ్డి ఈ కేసులో ప్రధానంగా అక్యూజ్డ్, వాళ్ళ తండ్రితో సహా. మరి అటువంటి వ్యక్తిని సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేయడానికి వస్తే కర్నూలులో పెద్ద డ్రామా చేశారు. వాళ్ళ తల్లిని కర్నూలు హాస్పిటల్లో పెట్టి దర్యాప్తు సంస్థల్ని సిబిఐని తరిమి కొట్టేశారు. అంటే సిబిఐని కూడా వెనక్కి పంపించే అంత పవర్ఫుల్ శక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేశారు ఆ పని? ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళే కదా చేసింది. మరి దాని మీద ఎందుకు దర్యాప్తు జరగలేదు? ఇట్లా రకరకాల అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మీరు ప్రస్తావించిన పాయింట్కి వస్తా. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కేస్. సో ఇప్పుడు మీరేమన్నారో, అప్పట్లో పులివెందుల సిఐ శంకరయ్య. ఈ శంకరయ్య చేసిన నేరం ఏంటంటే హత్య కంటే ఎక్కువ నేరం. హత్య చేసిన వాడికి ఎంత శిక్ష పడుతుందో హత్యకి సహకరించిన వాడు కూడా నేరస్తుడే చట్టం ప్రకారం. ఈ శంకరయ్య ఏం చేశాడు, అప్పట్లో సిఐ ఉండే పులివెందుల. సరే, సీన్ ఆఫ్ అఫెన్స్, హత్య జరిగిన ప్రాంతంలో సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్న ఏరియాని ఫస్ట్ బ్యారికేడ్ చేసేయాల. అంటే సాక్ష్యాధారాలు మూవ్ చేయకూడదు, టచ్ చేయకూడదు. అది పోలీసుల బాధ్యత. ఈయన బాధ్యతని పూర్తిగా విస్మరించి స్వయంగా ఈయన పోలీసు వాళ్ళ చేత రక్తపు మడుపులని కడిగించేసేసి సాక్ష్యాలను పూర్తిగా తారుమారు చేసేసి చనిపోయిన బాడీ కుట్లేపిచ్చి పోస్ట్ మార్టం జరగకుండా అంత్యక్రియలకు ఏర్పాటు చేసి ఈ శంకరయ్య ఎందుకు ప్రవర్తించాడు?
ఒక రకంగా పోలీస్ అయ్యండి క్రిమినల్ చర్యలు ఏం చేసి అనుకోవచ్చు కదా. అంతే కదా, ఈయన పాత్ర ఉంది కదా అక్కడ. మరి ఆయన మీద ఎందుకు దర్యాప్తు చేయలేదు? నంబర్ 1. నంబర్ 2, ఈ సంఘటన జరిగిన తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఈయన్ని సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డట్టు ఈ కేసు స్పష్టం. సస్పెండ్ చేసిన తర్వాత ఆయన దర్యాప్తు సంస్థలకి ఏం చెప్పాడు అంటే, నన్ను సాక్ష్యాలను తారుమారు చేయమని పెద్ద మనుషులు చెప్పారు, చెయ్యకపోతే సహకరించకపోతే నాకు ప్రాణభయం ఉందని బెదిరించారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ పార్ట్ ఏంటంటే, ఇదే మాట 161, 164 స్టేట్మెంట్ సెక్షన్ ప్రకారంగా జడ్జి గారి ముందు చెప్పాలా. అది చెప్పలా. చెప్తా అన్నారు కదా సార్. చెప్తా అన్నాడు, కానీ చెప్పకుండా రకరకాల కారణాలు చెప్పి అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు కావాలని. అంటే దాని వెనక పెద్ద మనుషులు ఎవరున్నారు? దర్యాప్తు సంస్థలు దీని మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు? చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ ఇది. నెక్స్ట్ పాయింట్, కాలక్రమంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పుడు ఈ సస్పెండ్ కాబడ్డటువంటి శంకరయ్య, నిందితుడిగా ఉన్నటువంటి శంకరయ్య, సాక్ష్యాలని తారుమారు చేసినటువంటి సిఐ శంకరయ్య, ఆయనకి మళ్ళీ పదవి ఎందుకు ఇచ్చారు? ఇది అసలు మెయిన్ కీలకమైనటువంటి ఇందులో ఏదో ఈ యొక్క పాయింట్ లో ఒక సామాన్య చదువులేని వ్యక్తి కూడా అర్థమవుతుంది కదా, పామరుడు కూడా ఈజీగా అర్థమవుతుంది కదా. మరి పదవి ఇచ్చారంటే ఇందులో ఏమి హెల్ప్ చేశాడు వాళ్ళకి, హంతకులకి? మళ్ళీ అందుకే కదా వాళ్ళు మళ్ళీ పదవి ఇచ్చారు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, శంకరయ్యని డిస్మిస్ అని మీరు మాట్లాడారు. ఈ శంకరయ్య ఎవరి అండదండలతోటి, ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, హ్యావింగ్ సెడ్ దిస్, గతంలో ఒక ఎంపీ ఉండే మాధవ్ అని, ఆయన చేసిన అన్యాయాలు, మరి ముఖ్యంగా ఆడవాళ్ల మీద నూడ్ వీడియోస్, రకరకాల గతంలో ఒక చరిత్ర ఉంది గోరంట్ల మాధవ్. ఆయనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించింది, యాక్షన్ తీసుకోవాలా. అటువంటి చేసినా కూడా అంటే ఆ కల్చర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మా పార్టీ కల్చర్ ఇది. ఈ శంకరయ్యని మళ్ళీ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఈయన అంతటితో ఆగల. సెప్టెంబర్ 18న స్వయాన చీఫ్ మినిస్టర్ గారికి ఒక నోటీస్ పంపించాడు, డిఫామేషన్ కేసు, అంటే పరువు నష్టం కేసు వేసాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో అసెంబ్లీలోనూ బయట కూడా నా గురించి మాట్లాడుతూ, నేను ఆ కేసుకి సాక్ష్యాలను తారుమారు చేశాను, నిందితులకి సహకరించాను అని నా మీద అభియోగాలు మోపారు, నా పరువు నష్టపోయాను. పరువు ఉంటే కదా నష్టపోవడానికి. కాబట్టి ఈయన నాకు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు 15 రోజుల్లో, లేకపోతే 1.45 crores పరువు నష్టం నా కింద పే చేయాలన్నాడు. డెడ్ లైన్ కూడా పెట్టాడు 15 రోజులు. అంటే దేశ చరిత్రలో నిజంగా ఫస్ట్ టైం ఒక సిఐ స్థాయి ముఖ్యమంత్రి గారికి లీగల్ నోటీస్, పరువు నష్టం దావా, క్షమాపణ చెప్పాలా, 1.45 crores. వాట్ ఈస్ దిస్ అంటే, వెనక ఒక ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఈయన్ని రక్షించారో ఆ వ్యక్తులు వెనక ఉన్నారనేది స్పష్టం, చాలా క్లియర్, స్పష్టం. సో ఇప్పుడు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీరు ప్రస్తావించినట్టుగా పోలీసు ఉన్నతాధికారి డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఈయన సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. యాజ్ ఏ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ప్రాసెస్, డిపార్ట్మెంట్ డిసిప్లినరీ ప్రొసీడింగ్ ప్రాసెస్లో భాగంగా ఈయన చేసిన విధి నిర్వహణలో ఈయన చేసిన అన్యాయాలకి, అవినీతికి, అక్రమాలకి, పర్టికులర్గా బాబాయ్ హత్య కేసులో, అందుకని ఈయన సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. సో ఇది శంకరయ్య పాత్ర. డిస్మిస్ అనేది అప్రాప్రియేట్ డెసిషన్. ఎందుకంటే ఈ విధంగా డిస్మిస్ చేయకపోతే పోలీసు అధికారులు అధికార దుర్వినియోగం ఇలానే చేసుకుంటూ పోయే అవకాశం ఉంది. సమాజానికి అది వేరే మెసేజ్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాబాయ్ హత్య కేసే మాట్లాడదాం. సునీతమ్మ గారు పోరాడుతున్న సందర్భంలో అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసు వాళ్ళని, శంకరయ్య లాంటి వాళ్ళని ఉపయోగించుకొని సునీతమ్మ మీద, వాళ్ళ హస్బెండ్ మీద, రాజశేఖర రెడ్డి మీద, ఎంక్వైరీ ఆఫీసర్ రామ్ సింగ్ మీద ఉల్టా కేసు, తప్పుడు కేసు పెట్టించారు. అది తప్పుడు కేసు అని ప్రూవ్ అయిపోయింది. మరి తప్పుడు కేసు పెట్టించి తప్పుడు కేసు అని ప్రూవ్ అయిన తర్వాత ఇది ఎవరు పెట్టించారు, మోటో ఏంటి, ఎందుకు పెట్టించారు, దీని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థకు ఉంది కదా. దీన్ని ఎందుకు ఇగ్నోర్ చేశారు మరి అప్పట్లో దర్యాప్తు సంస్థలు? చేయాలి కదా. సో అది అట్లా ఒక పాయింట్ ఆమె ప్రస్తావిస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ పర్టికులర్గా తీసుకొని ఈమె హస్బెండ్ మీద, రామ్ సింగ్ మీద ఎవరైతే తప్పుడు కేసులు బనాయించారో, ఏఎస్పీ సిఐ స్థాయిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరూ పోలీసు అధికారులు. అప్పట్లో తప్పుడు కేసు పెట్టిన వాళ్ళు. ఇప్పుడు రిటైర్ అయ్యాడు వాళ్ళిద్దరు. కానీ ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టారు సునీతమ్మ గారు. ఇప్పుడు వాళ్ళు తప్పుడు కేసు పెట్టిన దాని మీద ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం, వాళ్ళ మీద విచారణ చేస్తున్నారు. సో ఈ విధంగా చేయకపోతే శంకరయ్య లాంటి వ్యక్తులు లేదా ఇటువంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ప్రజల్లో ఇంకొక రకమైన మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి దర్యాప్తు జరుగుతున్న తీరు కానీ, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కానీ మనం పరిశీలించినట్టయితే ఈ బాబాయ్ హత్య కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు ఈ యాంగిల్లో జరుగుతుందని మనం ఆశిస్తే, మరి అది తాడేపల్లి ప్యాలెస్కి చుట్టుకుంటుందా, ఇంకెక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవుతారనేది మనకు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.